భోగి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు భోగి మంటలు వేస్తున్నారు మా ఇంటి దగ్గర. ఇంకా తెల్లవారుజామున లేచి పూజ అంతా అయిపోయిన తర్వాత భోగి మంటల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా ఈరోజు గుడికి వెళ్ళాలి కదా. లాస్ట్ రోజు అండి ధనుర్మాసంలో శ్రీ గోదాదేవి కళ్యాణం, శ్రీకృష్ణ వారి కళ్యాణం ఇలాగ చేస్తారు కదా. ఈరోజు భోగి రోజున ఇంకా త్వరగా గుడికి వెళ్ళాలని చెప్పి ఇంకా త్వరగా కొంచెంగా వీడియో తీసుకుని ఇంకా తెల్లవారిపోతో ఉందిలేండి. పూజ అయిపోయేసరికి 6 అట్లా అయ్యింది. ఇక నేను కూడా వెళ్ళి బయటికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఇట్లాగా కూర్చున్నారనమాట. చాలా సరదాగా గడిపామండి. ఇంకా పొద్దున్నే అయితే ఎంత మంచు పట్టిందంటే అప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. అయినా చూడండి ఎంత మంచుగా ఉంది, అసలు చాలా మంచు పట్టేసింది. చీకటిగా ఉంది. కొంచెం తెల్లారిన తర్వాత ఇలాగా వీడియో తీసి ఫోటోలు దిగిన తర్వాత ఇంకా గుడికి వెళ్దామని చెప్పి మా ఇంటి పక్కన పుష్ప గారు నేను అయితే గుడికి వెళ్ళామండి. పొద్దున్నే ఒకసారి గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ 10:30 నుండి గోదాదేవి శ్రీకృష్ణ రంగనాథుల కళ్యాణం జరుగుతుంది కదా. ఇంకా అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. ఈ మధ్యలో ఒకసారి ఇంటికి వచ్చేసి ఏమైనా పనులు ఉంటే అట్లా చూసేసుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా గబగబా రెడీ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చేసి ఇంటి దగ్గర కొంచెం వంట అది ఏమైనా చేయాల్సి ఉంటే చేసేసి ఏమైనా చిన్న పనులు ఉంటే అవి కూడా చేసేసి ఇదిగోండి మా పక్కన సింధు అనమాట, వాళ్ళ పాప పుట్టినరోజు కూడా అయ్యిందండి. మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ముగ్గులు పోటీల వీడియో ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే గోదాదేవి కళ్యాణం అన్నీ కూడా వీడియోలు అన్నీ తీసే పెట్టాను, కానీ ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోక నేను లేట్ చేశానండి. ఇంకా భోగి మంటల దగ్గర అయితే చాలా సరదాగా గడిపామండి. పొద్దున్నే మంచులో ఈ వాతావరణం, పల్లె వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. ఎక్కడ వాళ్ళైనా సరే ఈ 3 రోజుల పండగకి మాత్రం పట్నం నుంచి పల్లెటూరు అయితే వస్తారు. ఇక ఈయనేమో పాలకి వెళ్తున్నారనమాట. పాలు తీసుకొస్తారు కదా, మా ఊరు పక్కనే ఉంది. ఆ ఊరు నుండి పాలు అయితే తీసుకొస్తారు. ఇక వచ్చిన తర్వాత పాలు అయ్యి పొంగించుదాము గుడి నుండి వచ్చిన తర్వాత అని చెప్పి ముందుగా సింపుల్గా పూజ అయితే ఇంట్లో చేసేసాను. ఇంకా గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాలి కదా అనుకుంటూ ఇదిగోండి మేమందరం చాలా సరదాగా గడిపామండి. తెల్లవారుజామున 3:30 నుండే భోగి మంటలు వేశారు. ఇంకా ఇక్కడ అంతా చాలాసేపు సరదాగా గడిపేసి ఇక గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నామండి. ఇంకా వెళ్ళే ముందుల ఒక చిన్న తెపాల ఉంది ఇంట్లో, దాంతో నీళ్ళు తీసుకెళ్ళి పెడదామని చెప్పి ఈయనకి చెప్తే నీళ్ళంతా నింపేసి ఇస్తే ఆయనే తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చారండి. ఇదిగోండి పాలక కూడా బయలుదేరారు కదా, సరేరా నిన్ను గుడి దగ్గర నింపేసి వెళ్తాను అని చెప్పి అంటున్నారు. సరే అని చెప్పి ఇంకా పుష్ప గారు కూడా బండి మీదే వస్తానన్నారు. ఇక ఎవరికి వాళ్ళం విడిగా బండి మీద అయితే గుడికి వెళ్ళాము. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాను. వచ్చిన తర్వాత చూడండి ఇవేమో నిన్న జరిగిన ముగ్గుల పోటీలు అనమాట. ఇవన్నీ ఆ ముగ్గుల పోటీల రంగులు ఇంకా అలాగే ఉన్నాయి. దాని గురించి కూడా మీకు ఒక వీడియో షేర్ చేస్తాను అంటున్నాను కదండి. వీడియోస్ కంప్లీట్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్ని వీడియోస్ ఒకదానమ్మట ఒకటి షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ గుడి దగ్గర కూడా అందరూ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు భోగి మంటలు అయితే వేస్తున్నారండి. వాళ్ళ పిల్లల్ని నుంచోబెట్టి మా మనవడిని కూడా తీయండి అని చెప్తున్నారు. నాకు ఎంత సంతోషం అనిపించిందో, ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అని చెప్పి నేనే తీయకపోయినా సరే పిలిచి మరీ తీయండి అని అంటున్నారు. ఎందుకంటే అందరికీ కూడా ఇష్టం ఉండదు కదండి అంతా కనిపించడానికి. అందుకని చెప్పి నేను కొంచెం దూరంగా వెళ్తుంటే లేదు తీయండి, పిల్లల్ని తీయండి, మమ్మల్ని తీయండి అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా అందరూ కూడా యూట్యూబ్లో కనిపించడానికి చాలామంది ఇష్టపడరు కదా అని చెప్పి నేను కొంచెం దూరంగా ఉంటుంటే లేదండి తీయండి, పిల్లల్ని తీయండి అని చెప్పి సరదాగా వాళ్ళని పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూడు ఆంటీ అమ్మమ్మ ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది అని చెప్పి వాళ్ళ మనవరాల్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి షేర్ చేయమని చెప్పి చెప్తున్నారండి. చాలా సంతోషం అనిపించింది. ఇంకా అక్కడ బయట అంతా ఫోటోలు వీడియోస్ తీసిన తర్వాత అవి షార్ట్ వీడియోలో ఉన్నాయండి. ఆ షార్ట్ వీడియో కూడా చేస్తాను. పిల్లల్ని తీసిన వీడియోస్ అయితే షార్ట్ వీడియోలోకి వెళ్ళినవి, లాంగ్ వీడియోలోకి అయితే రాలేదు. ఇదిగోండి చూడండి ఇక్కడ అంతా గోదాదేవి కళ్యాణానికి అంతా కూడా అంత మంచిగా కూడా ఏర్పాట్లు చేస్తారు. ఈ గ్రౌండ్ అంతా కూడా మొన్న దీపోత్సవం జరిగింది కదా, ఆ గ్రౌండ్ అంతా కూడా చూడండి షామియానా వేసేసి కింద కార్పెట్ వేసి ఇలాగ వచ్చిన భక్తులందరికీ కూడా కూర్చోడానికి ఇబ్బంది లేకుండా చాలా ఏర్పాట్లు మంచిగా చేశారండి. చాలామంది భక్తులు వస్తారండి. ఇసుకేస్తే రాలనంత భక్తులు వస్తారండి. అంతలా కూడా ఈ మండపం అంతా కళకళలాడిపోతూ ఉంటుంది. ఇంకా ఇదిగోండి గుడి లోపలికి వచ్చేసిన తర్వాత దర్శనం చేసేసుకుని సీతారాముల్ని
శ్రీ రాధాకృష్ణ స్వామిని, గోదాదేవిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ వారి స్వామిని అందరినీ దర్శనం చేసుకుని ఇంకా దీపారాధన అంతా చేసిన తర్వాత స్వామివారు ఇలాగ హారతి ఇస్తున్నారు. ఇంకా మేము కూడా హారతి తీసుకుని పూజా కార్యక్రమాలు అవి ముగించుకొని ఇంకా తీర్థ ప్రసాదములన్నీ తీసుకుని ఇక ఇంటికి చేరామన్నమాట. ఎంత బాగా చేపిస్తారంటే ఈ ధనుర్మాసం అంతా కూడా అప్పుడే అయిపోయినాయి 30 రోజులు అన్నట్లుగా అనిపించిందండి. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇక ఇంటికి వెళ్ళి పనులన్నీ చూసుకుని మళ్ళీ 10:30 కల్లా వచ్చేసామండి. కళ్యాణం అప్పటికే ప్రారంభం చేస్తున్నారు. ఇదిగోండి అక్కడ కూర్చున్న దంపతులు కూడా మేము కూర్చుంటామని చెప్పి ముందుగానే కొంతమంది పేర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా వారి వారి ఇష్టాలను బట్టి వాళ్ళు ముందుగా పేర్లు ఇస్తారు కాబట్టి స్వామివారు ముందుగా వారి పేర్లన్నీ రాసి మంచిగా పలానా రోజున పలానా వారం పలానా అని చెప్పి అన్నీ వివరంగా చెప్తారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ అత్త మామూలు గారు, ఇంకా వాళ్ళ బంధుమిత్రుల్ని అందరినీ కూడా పిలుచుకుంటారండి వారి తరపున. ఇలాగ మేము శ్రీ గోదా రంగనాథుల స్వామి కళ్యాణం చేపిస్తున్నాము కొలవేను శ్రీ రామాలయంలో. మీరందరూ కూడా రండి అని చెప్పి ఎవరు శక్తి కొలది వాళ్ళ బంధువుల్ని వాళ్ళు పిలవటం జరుగుతుంది. ఇదిగోండి చూడండి, శ్రీ గోదాదేవికి శ్రీకృష్ణయ్యకి పూలమాలలు అన్నీ కూడా మంచిగా రెడీ చేసి పెట్టారు. ఇదిగోండి ఇప్పుడే అందరూ కూడా భక్తులు ఒక్కొక్కళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది భక్తులు వస్తారండి. ఇప్పుడే కదా మొదలు, ఇంకా టైం గడిచే కొద్దీ అసలు ఈ ప్రాంగణం సరిపోదన్నమాట. ఇదిగోండి మన అర్చకుల స్వామివారు ఇక్కడ కూర్చుని దంపతులతోటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేపిస్తారు. ఈ రోజు కోసం ధనుర్మాసం 30 రోజులు ప్రారంభం నుండి ఎదురు చూస్తూ ఉంటామండి భక్తులందరము కూడా. ఇక నేను నిలబడి వీడియో అది తీస్తూ ఉంటే వెనకాల చూసే భక్తులందరికీ కూడా నేను కొంచెం అడ్డంగా అనిపిస్తూ ఉంటానని చెప్పి ఇక్కడ ఈ స్వామివారికి ఎదురుగా కింద వరకు కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని వీడియో తీస్తున్నానండి. ఏమంటే వెనకాల నా వలన వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి వాళ్ళకి కనిపించదు అని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఇంకా అమ్మవారిని తీసుకురావాలండి. కన్నయ్య గారిని ఆశీస్సులను చేశారు కదా అక్కడ శ్రీకృష్ణ వారిని, ఇంకా అమ్మవారిని కోలాటంతో అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి గుడి ప్రాంగణం నుండి తీసుకువచ్చి శ్రీకృష్ణుల వారికి నృత్యం చేపిస్తూ ఆ తల్లిని దర్శనం అందరి భక్తులకు చూపిస్తూ కూడా ఎంత బాగుంటుందంటే మీరే చూడండి. ఇంకా ఈ పిల్లలందరూ కూడా గోదాదేవి అవతారం ధరించి చూడండి ఎంతలా బాగా చక్కగా చేస్తున్నారో, నాట్యం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, చాలా పాటలకి డాన్సులు వేశారండి. వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళే బాగా చదువుతారండి. చదువుల్లో కూడా ఫస్ట్ ర్యాంకులతో అయితే వస్తారు. ముగ్గుల పోటీల్లో కూడా ఫస్ట్ వచ్చారండి వీళ్ళు. ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. అంతా కూడా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో పిల్లలు. అసలు గోదాదేవి తల్లిని చూస్తున్నట్లే ఉంది. సాక్షాత్తు ఆ తల్లి వచ్చి ఈ భూమి మీద నృత్యం చేస్తుందా అన్నట్లు తలపిస్తున్నారు. మన అర్చకుల స్వామి వారు కూడా చాలా బాగా నృత్యం చేసుకుంటూ తీసుకొస్తున్నారండి ఆ తల్లిని. చూడండి మీరు ఒకసారి వినండి. ఎందుకంటే పాట అంతా పెడితే కాపీ రైట్స్ వస్తాయని చెప్పి ఉద్దేశంతో నేను సౌండ్ అంతా తీసేసి మామూలుగా చూపిస్తున్నాను. కొంచెం సేపు మీకు వినిపించేలాగా చూపిస్తాను చూడండి. తర్వాత అర్చకుల స్వామివారి సతీమణి రేవతి గారు కూడా శ్రీ గోదాదేవి అవతారం ధరించి చాలా బాగా నృత్యం చేశారండి. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో జీలకర్ర బెల్లం పెట్టడం, స్వామివారి కళ్యాణం, శ్రీ గోదాదేవి అవతారం ధరించి మా రేవతి గారు వేసిన నృత్యం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. పిల్లలందరూ ఎంత బాగా నృత్యం చేస్తున్నారో చూడండి. ఆ స్వాముల వారే దిగివచ్చి నాట్యం చేస్తున్నారా అన్నట్లు తలపిస్తున్నారు. ఇక ఇక్కడైతే అర్చకుల స్వామి వారైతే ఇక ఎంత సంతోషం, పట్టరాని సంతోషంతో నృత్యం చేసుకుంటూ ఆ తల్లిని శ్రీకృష్ణుల వారి వద్దకు తీసుకొస్తున్నారు. ఇలాగే ఎప్పుడు సీతారాముల వారి కళ్యాణానికి కూడా సీతాదేవిని ఇలానే తీసుకువస్తూ ఉంటారండి. మొన్ననే సీతారాముల వారి కళ్యాణం కూడా అయ్యింది. మన సీతారామాలయంలో ఎప్పుడు ఎక్కువగా
శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతూనే ఉంటాయండి. ఎప్పుడూ ఎవరో ఒకరు భక్తులు చేయించుకుంటూనే ఉంటారు. చాలా ఆధ్యాత్మికంగా వాతావరణం ఎంతలా ఉంటుందంటే ఈ గుడికి వస్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ వాతావరణాన్ని మరిపించేటట్లుగా ఆధ్యాత్మికంగా ఉండేటట్లు మన అర్చకుల స్వామివారు ఎంతో విధానాన్ని సృష్టిస్తారు. గుడి చుట్టూ కూడా మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు, జప హోమాలు అన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు భక్తులు చేయించుకుంటూనే ఉంటారు. అంత పేరైతే ఉంది. కానీ శ్రీ సీతారాముల చంద్రుల మహత్యం చాలా ఉందండి. ఏమైనా మనం మనస్ఫూర్తిగా ధార్మికంగా ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే మాత్రం అది తప్పకుండా నెరవేరుతుందండి. ఈ విషయం మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతాను. అంత నిదర్శనమైన శ్రీ సీతారామచంద్రుల వారి కృపా కటాక్షం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ నుండి కొంచెం సేపు గోదాదేవి పాట విందాము. గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా మేళతాళాలతోటి పాటలతోటి అంగరంగ వైభోగంగా కోలాటం చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ తీసుకువచ్చి శ్రీకృష్ణ వారి ఎదురుగా ఇంకా ఇక్కడ నుండి ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టడం, ఇంకా శ్రీ గోదాదేవి రంగనాథుని వారి కళ్యాణం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి. మీ అందరికీ కూడా చూపిస్తాను, కనులారా చూసి తిలకించండి. ఇదిగోండి చూడండి, అమ్మవారికి ఇక్కడ పూలదండలు, అయ్యవారికి పూలదండలు, అమ్మవారికి పూల జడ అంతా కూడా బాగా ఏర్పాట్లు చేస్తారు. ఇంకా భక్తులందరూ కూడా అమ్మవారికి పూల జడలు వారి స్వయంగా వారి స్వహస్తాలతోటి అల్లి కూడా దండలు కానీ పూల జడ కానీ మంచిగా అమ్మవారికి అయితే తీసుకొచ్చి పెట్టారు. చూడండి, ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూసారా, పూల జడ ఎంత బాగా అల్లారు. పూలదండలు ఇవన్నీ కూడా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణంతో ధరిస్తారనమాట. ఇదిగోండి కళ్యాణం చూడటానికి భక్తులందరూ కూడా ముహూర్త సమయానికి అందరూ ఒక్కొక్కళ్ళు అందరూ వస్తున్నారు. ఇంకా చాలామంది భక్తులు వస్తారు. ఇంకా ముహూర్త సమయం ఆసన్నమైంది. ఇక తల్లి చూడండి, గోదాదేవి తల్లి శ్రీకృష్ణ వారి కోసం వేంచేసి కూర్చుని ఉన్నది. ఎప్పుడెప్పుడు జీలకర్ర బెల్లం పెడతారా అని మేము భక్తులందరం కూడా ఎదురు చూస్తాం. ఇదిగోండి అమ్మవారికి పూల జడ కూడా ఎంత మంచిగా అల్లి తీసుకువచ్చారు. పూలదండలు, అయ్యవారికి అమ్మవారికి పూల జడ, ఇలాగా ఎవరికి వచ్చినట్లు వాళ్ళు భక్తిని ప్రేమని చూపిస్తూ ఉంటారండి స్వాముల వారి కళ్యాణానికి. ఇంకా జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అందరూ కూడా చూసి దర్శనం చేసుకున్నారు. ఈ వీడియోకి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూస్తూ ఉండండి. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ సీతారామచంద్ర వారి అనుగ్రహం, శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం, శ్రీ గోదామ తల్లి శ్రీకృష్ణ వారి అనుగ్రహం మనందరిపైన ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.